సో మన బిగ్ సిటీ టెక్ ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. సో మ్యాక్సిమం మీకు ప్రతి టాపిక్ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ప్రతి వీడియోని వాచ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా టాపిక్ వచ్చేసి పాలిబియన్ సిరప్ అనమాట. పాలిబియన్ సిరప్ వచ్చేసి బీ కాంప్లెక్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సో మన బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ ఇది ఎంత అవసరం అంటే ఈ వీడియో చూస్తే మీకు చాలా అంటే చాలా వరకు అర్థమవుతుంది అనమాట. మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, విటమిన్స్ ఏమన్నా మనకి తక్కువైనా కానీ, నర్వ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ అంటే నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పాలిబియన్ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో ఇది అన్నమాట నర్వ్స్. ఈ నర్వ్స్ ఈ మన బాడీలో ప్రతి చోట నర్వ్స్ ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమ్స్కి ఈ సిరప్ అనేది, పాలిబియన్ సిరప్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ స్కిన్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లెగ్స్ దగ్గర స్కిన్ అనేది సరిగ్గా ఫామ్ కాలేదనమాట. సో స్కిన్ అనేది తొందరగా అక్కడ ఫుల్గా రాలేదు. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి, కొంచెం నెయిల్స్ మీద కొంచెం డ్యామేజ్ అయినట్టు అట్లా ఉంది కదా. సో ఇది స్కిన్ సరిగ్గా గ్రో కాలేదనమాట. సో స్కిన్ గ్రో కాని వాళ్ళు కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి పాలిబియన్ సిరప్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. మన బాడీలో స్కిన్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట. స్కిన్ గ్రోత్ కానీ మొత్తం మన బాడీలో ఎక్కడన్నా స్కిన్ సరిగ్గా గ్రో కాకపోయినా కానీ అప్పుడు ఇలా ఉంటుందన్నమాట సేమ్. అండ్ హెయిర్ గ్రోత్ వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ కూడా ఇలా ఉంటుంది. ఈ పాలిబియన్ సిరప్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఫంక్షన్ కూడా బాగుంటుంది అనమాట బాడీలో. నియాసిన్ డెఫిషియన్సీ వస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఫేస్ కొంచెం మొత్తం అంతా ఇట్లా ఉంది కదా. ఇదేంటంటే మనకి ఈ విటమిన్ B3 కనుక మన బాడీలో తక్కువ ఉంటే నియాసిన్ అనేది ప్రజెంట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఇట్లా మన స్కిన్ మీద ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది నియామైసిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఈ సిరప్, పాలిబియన్ సిరప్. ఇలాగ ఎవరికన్నా ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అనమాట ఈ సిరప్. అండ్ ఇంకో వచ్చేసి మనకి థయామిన్ డెఫిషియన్సీ అంటే ఇక్కడ మీరు చూడండి, థయామిన్ డెఫిషియన్సీ ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిక్లో ఉంది బెరీ అని. థయామిన్ బెరీ డెఫిషియన్సీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. సేమ్ కొంచెం కామన్ ఎర్లీ మ్యానుఫ్యాక్చర్స్ కానీ, డ్రై బెరీ కానీ, ఇది వచ్చేసి మనకి సిండ్రోమ్ వచ్చేసి కన్ఫ్యూజన్ కానీ, కోమా కానీ, డెత్ ఉన్నట్టు కానీ, ఇలా ఈ ఇమేజ్లో ఉన్నట్టు కొంచెం బాడీ అనేది ఇలాగా మనకి ఫీట్ డ్రాప్ అయినా కానీ ఏమన్నా ఉన్నా కానీ ఈ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం మనకి విటమిన్స్ బాగా అందుతాయి కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటారు అనమాట. సో ఇది బెరీ ప్రాబ్లమ్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది విటమిన్ B1 అనమాట. ఈ డెఫిషియన్సీ B1 విటమిన్ కనుక లేకపోతే ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది మనకి. కన్వర్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ ఎనర్జీ అనమాట. అండ్ ప్రాపర్ హార్ట్ కానీ మజిల్ ఫంక్షన్కి యూజ్ అవుతుంది B1 అనేది. అండ్ సిమ్టమ్స్ వచ్చేసి ఇది లాస్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఫీలింగ్ అనేది ఉండదు, హ్యాండ్ కానీ ఫీట్ కానీ మనకి సెన్సేషన్ అనిపించదు అనమాట. అండ్ మజిల్ ఫంక్షన్ కూడా మనకి మంచిగా అనిపించదు. పారాలైసిస్ లోవర్ లెగ్స్ అనమాట. మెంటల్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ అండ్ స్పీచ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి థయామిన్లో B1. సో ఈ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట థయామిన్కి. థయామిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. కొంచెం మనకి ఈ ట్రీట్మెంట్ ఆఫ్ బెరీ కానీ విటమిన్ B డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్లా హ్యాండ్స్ ఇట్లా అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్గా వచ్చేసి మనకి బీఫ్ కానీ, ప్రోక్ కానీ, నావీ బీన్స్ కానీ, నట్స్ కానీ, పీనట్ బీన్స్ కానీ, సోయా బీన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, స్పినాచ్ కానీ, బనానాస్ కానీ ఇవి యూజ్ చేస్తూ ఉంటే మనకి B1 అనేది బాగా పొందుతుంది అనమాట. సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. విటమిన్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనకి మంచి గుడ్ హెల్త్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనమాట ఈ సిరప్ అనేది. ఎంజైమ్ మెటబాలిజానికి యూజ్ అవుతుంది. అంటే ఈ సిరప్ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. సో ఈ B కాంప్లెక్స్ వల్ల మనకి చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్ కానీ మన హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ సిరప్ వల్ల. అండ్ నియాసిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. అండ్ విటమిన్ B6 డెఫిషియన్సీ తగ్గుతుంది అనమాట. అండ్ ఈ సిరప్ వల్ల మనకు వచ్చేసి ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ
ఇవి అందుతాయి అన్నమాట. అండ్ మనకి థయామిన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది అనమాట దీనివల్ల. అండ్ బెరీ కానీ యాక్టివ్ ఆల్కహాలిక్ నీటాక్సికేషన్ కానీ ఇవన్నీ క్యూర్ అవుతాయి అన్నమాట. అండ్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసి మనకి సర్టైన్ ఇల్నెస్ కానీ ఇవన్నీ క్యూర్ అవుతాయి అనమాట. అండ్ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ హెల్ప్ టు కీప్ గుడ్ హెల్త్ అనమాట. మనకి మంచి హెల్త్ బాగుంటుంది. ఈ సిరప్ వల్ల కొంచెం వీక్గా ఉన్నా, ఇల్నెస్గా ఏమైనా ఉన్నా కానీ, మనం ఎంజైమ్ కానీ మెటబాలిజం ఏమైనా కాకపోయినా కానీ, ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా కానీ ఈ బి కాంప్లెక్స్ పాలిబియన్ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి ఈ సిరప్ వాడుతున్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హెడేక్ కానీ, నాజియా కానీ, వామిటింగ్ కానీ, డయేరియా, స్కిన్ ర్యాషెస్. ఈ సిరప్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏమైనా అనిపిస్తుంది, ఎలర్జిక్ సింటమ్స్ కానీ అనిపిస్తుంటే ఏమంటే స్కిప్ చేయండి, అస్సలు వాడకూడదు అనమాట. అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మాత్రం అస్సలు వాడకూడదు. అండ్ కొంచెం పెయిన్ ఇరిటేషన్గా ఏమైనా అనిపిస్తున్నా కానీ కొంచెం స్టాప్ చేయడం మంచిది అనమాట. సో ఈ సిరప్ వల్ల యూజ్ వచ్చేసి మనకి ఎనర్జీని బాగా బిల్డ్ చేస్తుంది అనమాట. ఎనర్జీగా ఉంటుంది, కొంచెం మనకి బాడీలో ఎనర్జీ అనేది బాగా వస్తుంది, ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుంది. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మనకి హెల్ప్స్ కొలెస్ట్రాల్ తగ్గడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి హెయిర్ కానీ స్కిన్ కానీ స్ట్రెంగ్త్ మంచిగా గట్టిగా ఉండటానికి, హెయిర్ కానీ స్కిన్ కానీ బాగుండటానికి యూజ్ అవుతుంది. అండ్ న్యూట్రిషన్స్ మనకి బాగా అందుతుంది అనమాట. అండ్ నెర్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటికి యూజ్ అవుతుంది. అండ్ ప్రికాషన్స్ వచ్చేసి ఇది కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం చాలా మంచిది ఈ సిరప్ తీసుకున్నప్పుడు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా డాక్టర్కి సజెస్ట్ చేస్తేనే యూజ్ చేయాలన్నమాట. సో హోప్ మీకు పాలిబియన్ సిరప్ అర్థమైంది అనుకుంటున్నాను.